నా తెలియక అడిగినాను. ముఖ్యంగా యువతకి, స్టూడెంట్‌కి ప్రత్యేకంగా ప్రతి ఒక్కరికి ఒక విషయం గురించి వీడియో చేస్తున్నానండి. ఇది ఎవరిని ఉద్దేశించి కాదు. ప్రతి ఒక్కరు యూట్యూబ్ చూడడం మానేశారు. ఇన్‌స్టాగ్రాము, ఆ గ్రామం, ఈ గ్రామం చూస్తుంటారు. ఒక కార్మికుడు ఒక వీడియో చేసి రైతుల గురించి, స్టూడెంట్ల గురించి, ఈ సమస్యల గురించి వీడియో తీస్తే ఎవరో చూడరండి. ఇన్‌స్టాగ్రామ్‌లో ప్రతి ఒక్కరిని కోరుకునేది ఏంటంటే ఎవరైనా కష్టాల్లో ఉన్న వాళ్ళని పోనీ ఆడేదో ఛానల్ పెట్టి ఏదో సక్సెస్ అవుదామని అనుకునేటప్పుడు ప్రతి ఒక్కరు కాలేజీ స్టూడెంట్లు అయితేనో ఎవరైతేనో ప్రతి ఒక్కరికి ఒక మాట చెప్తున్నాను. ఆపదలో ఉన్నవాడిని ఆదుకోండి. మీ సొంత డబ్బులేం కాదు కదా. ప్రతి ఒక్కరు ఒకసారి ఆలోచించండి. మన సొంత డబ్బులు ఏమి ఎత్తలేదు కాబట్టి, మన చేతిలో మొబైల్ కాబట్టి, మనం యూట్యూబ్ ఛానల్ చూస్తున్నాం కాబట్టి, కష్టాల్లో ఉన్నవాడు చిన్న చిన్న బాధలు ఇలాంటివి చెప్పి వీడియోలు చేస్తున్నవాడిని సపోర్ట్ చేయండి. కానీ ఎవరినెవరినో సపోర్ట్ చేస్తే మళ్ళీ వాళ్ళు సక్సెస్ అయిన తర్వాత ఎవరో మనం చూడండి. ఒకసారి ఆలోచించుకోండి. ప్రతి ఒక్కరిని ఇదే అడుగుతున్నాను. కంపల్సరీ నా వీడియోలు నచ్చినట్టయితే సపోర్ట్ చేస్తారని నేను అనుకుంటున్నాను. ఇప్పుడు చాలామంది సపోర్ట్ చేస్తున్నారు. ఇలాగే మీ సపోర్ట్ నాకు కావాలని ప్రతి ఒక్కరిని అడుగుతున్నానండి. ఇది దయచేసి స్టూడెంట్ని అయితేనో, డాక్టర్లను అయితేనో, ఇంకా జాబ్ చేసే వాళ్ళని ప్రతి ఒక్కరిని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను. ఎందుకంటే ఎవరినెవరినో సపోర్ట్ చేసే బదులు ఒక రైతు కుటుంబంలో వచ్చిన వాడిని సపోర్ట్ చేస్తారని మీ అందరినీ ప్రతి ఒక్కరిని కంపల్సరీ నేను కోరుకుంటున్నానండి. ఎందుకంటే ఏదైనా జనం తెలుసుకుంటే ఏదైనా చేస్తారండి. అందు గురించి జనం ప్రతి ఒక్కరిని కూడా దయచేసి అడుగుతున్నాను. ఎందుకంటే ప్లాట్ఫారం మీద ప్రజలు ఎంతోమంది ఉండిపోతున్నారండి. అలాంటి వాళ్ళకి మనం అందరం కలిసి సాయం చేద్దాం. నాకు వచ్చే డబ్బులు వాళ్ళకి ఎంతో కొంత ఇద్దామని నేను ఈ వీడియోస్ చేస్తున్నాను. అంతేగాని నేను యూట్యూబ్లో సక్సెస్ అయిపోయి డబ్బులు సంపాదించుకుందామని కాదు. ప్రతి ఒక్కరు మనస్ఫూర్తిగా స్టూడెంట్ని, డాక్టర్ని, జాబ్ చేసి ప్రతి ఒక్కరిని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను.